పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఒక సంస్థని నిర్మించింది. దీనికి ఒక వ్యవహారం కావాలి కాబట్టి, గవర్నమెంట్ లో పర్మిషన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి కంపెనీకి ఒక పిఎంసి అనేది ఒక లోగో పెట్టి మనము పిరమిడ్ మాస్టర్ల చేత, అంటే అందరి యొక్క భాగస్వామ్యంతో పిరమిడ్ మాస్టర్లే నిర్వహిస్తూ, ఎంప్లాయ్మెంట్స్ అందరూ టెక్నికల్ పీపుల్ ఉంటారు కాబట్టి బయట నుంచి మనం తెచ్చుకొని వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ, ఎక్కడెక్కడి నుంచి వచ్చినా సరే మన కెమెరామన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ధ్యానులుగా మారుతున్నారు. టెక్నికల్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానుల చేత నిర్వహించబడుతున్నటువంటిదే ఇది. పిఎంసి ఏంటి, పిఎస్ఎస్ మూవ్మెంట్ ఏంటి, అందరూ ఒకటే కదా. ఇది ఒక ప్రసారం చేసే ఒక విభాగం ఇనిషియేషన్ తీసుకుంది. ఇది నిరంతరం, ఎందుకంటే అన్ని చోట్ల జరగాలి అనే ఉద్దేశంతో మనం ఒకటి స్టార్ట్ చేశాం. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఆటం బాంబులు వేస్తే భూమి అంతా నాశనం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చేయకపోతే ఎప్పుడు చేయాలి? కాబట్టి ఇది మనం ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఎందుకంటే ఒక ఆటం బాంబు వేస్తే ఓషో ఎప్పుడో చెప్పాడు, ఈ రోజున 7 సార్లు నాశనం చేయగలిగే బాంబులు ఉన్నాయని ఆయన ఉన్నప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు 70 సార్లు అయ్యి ఉండొచ్చు. అది మరి ఒక హిరోషిమా నాగసాకిలో ఒక బాంబు వేస్తేనే సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ దాని ప్రభావం ఉందంటే, కాబట్టి ప్రతి ఒక్కరికి, మన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది వెళితే, ఒక అహింసా సిద్ధాంతం అనేది వెళితే, ఆ శాంతియుతమైనటువంటి జీవన విధానం అనేది వాళ్ళకి వెళితే, ఈ పిఎంసి వెళ్ళాలి, ప్రపంచం అంతా వెళ్ళాలి, ప్రతి మూలకి వెళ్ళాలి. మన సంకల్పం పిఎంసిని ప్రతి చోటకి వెళ్ళడం కోసం ఒక సంకల్ప యజ్ఞం చేస్తున్నాం ఈ రోజున. కాబట్టి ఈ కార్యక్రమం మనం అద్భుతంగా జరగడం కోసం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భాగస్వామ్యం కావాలి.